ప్రముఖ భారతీయ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఈ రోజు ప్రారంభమైంది కాదు. ఇది 1999లో ప్రారంభించబడింది. అప్పటి నుంచి 2007వ సంవత్సరం వరకు దీని యొక్క ఉత్పత్తి నిరాఘాటంగా జరిగింది. అయితే ఆ తర్వాత నిలిపివేయబడింది. అయితే ఇది 2015లో తిరిగి మార్కెట్లోకి వచ్చింది. అప్పుడు మారుతి సుజుకి బెలానో అనేది హ్యాచ్ బ్యాక్ రూపంలో మార్కెట్లో అడుగుపెట్టింది. కంపెనీ యొక్క పాత సెడాన్ కు ఏమాత్రం తీసిపోని హ్యాచ్ బ్యాక్ లో బెలెనో పేరును ఉపయోగించడం పట్ల మారుతి ప్రియులు కొంత నిరాశ చెందారు. కానీ మారుతి సుజుకి బెలెనో హ్యాచ్ బ్యాక్ ప్రీమియం విక్రయాల పరంగా ఈ విభాగంలో బెస్ట్ సెల్లర్లలో ఒకటిగా నిలిచింది. ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించడంలో ఇది విజయం సాధించింది. భారతీయ మార్కెట్లో ఇప్పటి వరకు 9 లక్షలకు పైగా బెలెనో హ్యాచ్ బ్యాక్లు విక్రయించబడ్డాయి. అయితే మారుతున్న కాలంతో పాటు ఇందులో కొన్ని అప్డేట్స్ తీసుకురావాల్సి వచ్చింది. ఈ కారణంగానే కంపెనీ 2022 ఫిబ్రవరి 23న భారతీయ మార్కెట్లో కొత్త బెలెనో విడుదల చేసింది. భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త మారుతి సుజుకి బెలెనో అనేది వినియోగదారులను ఆకర్షించడంలో విజయం పొందుతుందా? ఇందులోని ఫీచర్స్ ఏంటి? ఎలాంటి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది అనే మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి సుందరమైన గోవాలో డ్రైవ్ చేశాం. కావున కొత్త మారుతి సుజుకి బెలెనో గురించి పూర్తి సమాచారం ఈ రివ్యూ ద్వారా మీకోసం. మారుతి సుజుకి యొక్క బెలెనో అద్భుతమైన డిజైన్ కలిగి రిఫ్రెష్ మరియు యూత్ఫుల్ డిజైన్ లాంగ్వేజ్ ని పొందుతుంది. ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కోసం వెతుకుతున్న యువకులకు ఇది తప్పకుండా నచ్చే విధంగా ఉంటుంది. ఇది 2022లో ఇతర వాహనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా డిజైన్ చేయబడింది. మొత్తం మీద మారుతి సుజుకిలోని డిజైనర్లు కొత్త 2022 బెలెనోతో డిజైన్ మరియు స్టైలింగ్ పై అద్భుతంగా పనిచేసినట్లు మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఈ వెహికల్ యొక్క సిల్హౌట్ పాత మోడల్ మాదిరిగానే ఉన్నప్పటికీ డిజైన్ మరియు స్టైల్ వంటివి చాలా వరకు మారినట్లు తెలుస్తోంది. కొత్త మారుతి బెలెనోలో మొదటగా మిమ్మల్ని ఆకర్షించే అంశం స్టైలిష్ హెడ్ ల్యాంప్లు. ఇవి అవుట్ గోయింగ్ మోడల్ లాగా స్వెప్ట్ బ్యాక్ గా ఉన్నాయి. అయితే ఇవి చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉండి ఫ్రంట్ ఎండ్ చాలా స్పోర్టివ్ గా కనిపిస్తుంది. ఇవి ప్రొజెక్టర్ యూనిట్లు, టర్న్ సిగ్నల్ ఇండికేటర్లను విలీనం చేస్తాయి. ఇందులో నెక్స్ట్ వేవ్ గ్రిల్ ఉంది. ఇది బోల్డ్ డిజైన్ మరియు స్టైలింగ్ ను మరింత మెరుగుపరుస్తుంది. గ్రిల్ ఎలిమెంట్ ప్రత్యేకమైంది, చాలా బాగుంది. ప్రత్యేకించి దాని కింద క్రోమ్ స్క్రిప్ట్ ఉంది. ఇందులోని బంపర్ కూడా సరికొత్త డిజైన్ ను కలిగి ఉంది. బంపర్ దిగువ గ్రిల్ ను కూడా కలిగి ఉంది. దీనికి రెండు వైపులా ఫాగ్ హౌసింగ్ ఉంటుంది. మారుతి సుజుకి యొక్క ఈ డిజైన్ లాంగ్వేజ్ ని లిక్విడ్ ఫ్లో అని పిలుస్తుంది. ఇది ఈ కొత్త మోడల్లో మాత్రమే మెరుగుపరచబడింది. డిజైన్ లైన్లు బానెట్ పై మరియు సైడ్ ప్రొఫైల్లో కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ఇవన్నీ కూడా కొత్త బెలెనోని మరింత అద్భుతంగా చేయడానికి అనుకూలంగా ఉంటాయి.